కృష్ణా బ్యారేజ్ నుండి దిగువకు వస్తున్న వరదకు గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామ పంచాయతీలోని పల్లెపాలెం పూర్తిగా నీట మునగటంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ వారికి కావలసిన నిత్యావసరాలను సహాయక చర్యలను చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఎంఆర్ఓ విజయశ్రీ, ఎంపీడీఓ సువార్త, రేపల్లె పట్టణ సిఐ సాంబశివరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ, కృష్ణా బ్యారేజ్ నుంచి వాటర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అది దాదాపు ఇప్పుడు మనకు రేపల్లె పట్టణంలో ఉన్నటువంటి రేపల్లె పట్టణానికి అనుకుని ఉన్నటువంటి ఈ పల్లెపాలెం ఏరియా, ఇది పెనుముడి గ్రామ పరిధి కింద వస్తుంది. సో ఇక్కడ దాదాపు ఒక 170 కుటుంబాలు ఈ లోతట్టు ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. సో వాటర్ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఇళ్లలో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కూడా వీళ్ళని గౌరవ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డీటీ గారు, మేము మిగతా సిబ్బంది అందరూ కూడా ఇలా రాత్రి నుంచి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో కొద్దిగా మెరకలో ఉన్నాం కదా, మేము రావడానికి మాకేం ఇబ్బంది లేదండి. 2009లో కూడా ఇలానే వచ్చినా కూడా మా ఇల్లు తాకలేదని కొంతమంది చెప్తా ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడే మేమిద్దరం కూడా వాళ్ళందరం కూడా మాట్లాడి ఇక్కడ లోకల్ ఎల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటే వాళ్ళని సేఫెస్ట్ ప్లేస్ కి తరలించడం అనేది జరిగింది. ఇప్పుడు వరద ఉధృతి తగ్గిందాక వాళ్ళకి అక్కడ గౌరవ ఎంఆర్ఓ గారు, డీటీ గారు వాళ్ళందరూ కూడా భోజన సదుపాయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఎవరు కూడా మా పర్మిషన్ లేనిదే తదుపరి ఉత్తర్వులు వచ్చిందాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇళ్లకి వెళ్ళకూడదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏరియాలో కొంతమంది మొరాయించారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవర్ సప్లై కూడా చేయడం అన్నది జరిగింది. సో వీళ్ళ లైఫ్ సేవ్ చేయాలన్నది మా ఉద్దేశం. అందువల్ల ఇక్కడికి రావడం అన్నది జరిగింది. ప్రజలందరూ కూడా గమనించండి, వేటకి వెళ్ళటం కానీ, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ లేని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్ళకూడదని, అదేవిధంగా స్విమ్మింగ్కి ఎవరు కూడా దిగకూడదని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేస్తాం.